ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, మరి ఒకసారి మీ అందరితో మాట్లాడే కృపను దేవుడు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి స్నేహితులారా, నేను 1984వ సంవత్సరము రక్షింపబడ్డాను. మరి రక్షింపబడ్డాను, ఒక ప్రత్యేకమైన సంఘానికి వెళ్ళాను. రక్షింపబడ్డ తర్వాత నూతన ఉత్సాహం కదా, అలా ఉంటుంది. ఎప్పుడెప్పుడు ప్రార్థన కుటుంబం ఉంటుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలని. అలా నేను కూడా మరి చాలా ఉత్సాహంగా ఏ సంఘంలో ఏ ప్రార్థన కూడిక ఉన్నా నేను మిస్ చేసుకునేదాన్ని కాదు. వెంటనే వెళ్ళేదాన్ని, ప్రతి ప్రార్థనలో నేను ఉండేదాన్ని. తర్వాత వాక్యము వినే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వినేదాన్ని. లేఖనాలను పరిశీలించడం, ఇలాంటి వాటిలలో చాలా ముందు ఉండేదాన్ని. విజ్ఞాపన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు అందరికంటే ముందు నేనే మొదలు పెట్టేదాన్ని. అలా అన్ని విషయాలలో ముందు ఉండేదాన్ని. కానీ స్నేహితులారా, అలా ఉన్న నాకు విడిచిపెట్టుకోలేని ఒక పెద్ద బలహీనత ఉండే. అది ఏంటి అనంటే సినిమాలు చూడడం. నేను ప్రార్థన చేసేదాన్ని, రక్షింపబడ్డాను కదా ప్రభువా, నేను అన్నీ నీ కొరకు వదులుకుంటాను, కానీ సినిమాలు మాత్రం చూస్తాను ప్రభువా. ఎందుకంటే ఇంకా అదొక్కటే నా బలహీనత. కాబట్టి నువ్వు అర్థం చేసుకుంటావు కదా దేవా. కాబట్టి ఆ ఒక్క బలహీనత తప్ప నీ కొరకు నేను ఏం చేయమన్నా చేస్తా అని చెప్పేసి అట్లా ప్రార్థన చేసేదాన్ని. దేవుడు పిచ్చిదే అనుకునేవాడేమో. ఇంకా నేను సినిమా టాకీస్లో ఉండి అప్పుడప్పుడు మనం మంచి మూడ్లో చూసేటప్పుడు కరెంట్ పోతుంది. మీకు ఎవరికైనా అనుభవం అయి ఉండొచ్చు. అట్లాంటి టైంలో ఇంకెంత విసుగుగా అంటే అందరు కరెంట్ పోయింది అని ఇట్లా అంటారు కదా. ఆ టైంలో నేను ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా కరెంట్ ఇవ్వు ప్రభువా, మంచి సీన్లోనూ కరెంట్ తీసేసినవి ప్రభువా, కరెంట్ ఇవ్వు ప్లీజ్ అని చెప్పేసి టాకీస్లో కూర్చొని ప్రార్థన చేశాను. అలాంటి బలహీనతలు నేను ఇంటి దేవుని బిడ్డలారా. మరి నేను వెళ్ళే సంఘం ఏదైతే ఉందో ఆ సంఘంలో ఒక యవనస్తుడు, మరి నాకు దగ్గర బంధువు. మరి ఆ తమ్ముడు గవర్నమెంట్ జాబ్ తనది, కానీ తనకు మరి ఆఫ్ ఉన్న రోజు వచ్చి సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి ఇళ్ళను దర్శించడం, లేక ఎవరైతే యవనస్తులుగా బలహీనులుగా ఉన్నారో వాళ్ళని అందరినీ సమకూర్చి ఒక చిన్న మీటింగ్ లాగా పెట్టుకొని వాళ్ళని బలపరచడం, లేకపోతే కుటుంబాలలో కొత్తగా వచ్చిన కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళని బలపరచడం. తను పాస్టర్ కాదు, కానీ బాధ్యతగా, యవనస్తుడుగా తన బాధ్యతగా అలా చేసేవాడు. అలా ఇళ్ళని దర్శించేవాడు. ఒకరోజు నేను నా ఫ్రెండ్స్తో కలిసి ప్లాన్ చేసుకొని సినిమాకి రెడీ అయ్యాను. ఇంకా నేను తలుపు వేసే టైంలో ఆ తమ్ముడు మరి మా ఇంటి వైపు, హౌస్ విజిటింగ్ అన్నట్టు, మా ఇంటి వైపు తను రావడం నేను గమనించాను. ఇంకా వెంటనే లోపలికి వెళ్ళిపోయి, అబ్బా ఇప్పుడు ఈ తమ్ముడు వస్తున్నాడు, నేను ఎట్లా, నాకు సినిమా మిస్ అవుతుంది కదా, ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించేసరికి ఆ తమ్ముడు మా ఇంటి పక్క వాళ్ళ ఇంటికి వాళ్ళని విజిట్ చేయడానికని అట్లా లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా తను లోపలికి వెళ్ళిపోయేది నేను గమనించి ఇమీడియట్గా తలుపు లాక్ చేసేసి నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాను సినిమాకి. ఇంకా ఆ నెక్స్ట్ డే మా ఇంటి పక్కల వాళ్ళు నాకు చెప్పారు, ఏమని అంటే, ఈ తమ్ముడు ఆ ఫ్యామిలీలో ప్రార్థన చేసి మా ఇంటికి వచ్చేసరికి తలుపు లాక్ ఉంది కదా, ఇంటి పక్కల వాళ్ళని అడిగాడంట. ఇంతకుముందు తలుపు తీసే ఉండే, మరి అక్క ఇటు పోయింది అని అడిగినప్పుడు వాళ్ళకి తెలియదు కనుక బట్టి సినిమాకి పోయింది అని చెప్తున్నారు. ఇంకా తను ఇంటికి వెళ్ళాడంట. ఇంకా నైట్ అసలు నిద్రనే పోలేదట. అయ్యో అక్క ఎంత చక్కని విశ్వాసంలో ఉంటుంది, మరి ఎందుకు ఇట్లా ఈ బలహీనతలు ఎందుకు ఉంది అని చెప్పేసి ఒకవైపు చాలా బాధపడ్డాడంట. ఇంకొక వైపు చాలా కోపం వచ్చిందంట. వస్తుంది మరి కదా. అలా మరి తను కోపపడి ఇంకా నెక్స్ట్ డే ఆ రాత్రి అంతా తర్జన భర్జన అట్లా అయిపోయి
ఇంకా ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా ఎందుకు అక్క ఈ పరిస్థితిలో ఉంది, తనను అంటే నన్ను చూసి విశ్వాస జీవితంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు స్నేహితులారా. మరి వారందరూ కూడా నాతో ఉండడము, నేను వాళ్ళకు సలహాలు అంటే అట్లా ఇవ్వడము, ఇట్లా ఒక చిన్న గుంపుగా మేము ఏర్పరచుకున్నాం. కనుక ఆ తమ్ముడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మరి అక్కతో పాటు ఇంకొక 5-6 ఉన్నారు, వాళ్ళు ఇప్పుడిప్పుడే బలపడుతున్నారు, ఇప్పుడు తనను చూసి వీళ్ళు ఇదవుతారు కదా, ఎందుకు ఇదంతా తను ఆలోచించట్లేదు అని చెప్పేసి ఇట్లా చాలా బాధపడి ఇంకా కోపంగా తను అట్లా ఉండిపోయాడు. ఒక 2 రోజులు తను ఫ్రైడే అట్లా వచ్చాడు, ఇంకా సాటర్డే డ్యూటీకి వెళ్ళిపోయి మళ్ళీ సాటర్డే డ్యూటీ నుంచి వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తుండంట. అంత డ్యూటీలో ఉండి కూడా బాధపడుతుండంట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత సాటర్డే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా రేపు నేను చర్చికి వెళ్ళాలి, నాకేమో అక్క మీద కోపం చాలా ఉంది, నేను తనని ఎట్లా ఫేస్ చేయాలి ఇప్పుడు అని చెప్పేసి అట్లా ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు వాక్యం ద్వారా తనతో మాట్లాడాడంట. ఇంకా గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని నేడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారిలోనికి తీసుకొని రావాలెను. ఇలా ఒకని భారములను ఒకడు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎంత చక్కగా మాట్లాడండి దేవుడు, చాలా క్లియర్గా. ఇంకొకరు దీన్ని విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అపోస్తలుడైన పౌలు గారు ఎంత చక్కని వివరణ ఇచ్చాడండి. మరి ఒక్కని భారములను ఒకడు భరించాలి, కోపపడితే ప్రయోజనము లేదు అని చెప్పేసి మరి ఆ తమ్ముడితో దేవుడు మాట్లాడాడంట. మరి నీవు ఒకవేళ రేపటి దినాన నీవు కూడా ఏదైనా బలహీనతలు నువ్వు పడిపోయే సందర్భాలు రావచ్చు, కాబట్టి తన మీద నువ్వు కోపగించుకోవడానికి వీలు లేదు. మరి సాత్వికమైన మనస్సుతో అట్టి వాళ్ళని మంచి దారిలోనికి తీసుకొని రావాలి, అది నువ్వు చేయాల్సిన పని అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. అప్పుడు తను ధైర్యంగా మరి మందిరానికి వచ్చాడు. నేను కూడా ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా రేపు ఆ తమ్ముడిని నేను ఎట్లా ఫేస్ చేయాలా, నా ముఖం ఎట్లా చూపించాలా అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ఇంకా నా లోపల ఒక ఒప్పుదల వచ్చింది, ఏంటి అంటే తమ్ముడు ఇది ఒక్క బలహీనత ఉంది నాన్న, ప్రార్థన చేయి నా కొరకు అని చెప్పేసి ఇంతే మాట్లాడతా అని చెప్పేసి ప్రిపేర్ అయిపోయినా. ఇంకా ఆ తమ్ముడు చర్చిలో మరి మొదటి మెసేజ్ అయిన తర్వాత మధ్యలో ఒక 10 నిమిషాలు సాక్ష్యం టైం ఇస్తారు కదా, ఆ సాక్ష్యం టైంలో తను లేచి ఈ విషయం అంతా చెప్పాడు. అప్పటి వరకు నాకు కూడా తెలియదు ఇంత బాధపడ్డాడని. మరి తను చెప్తుంటే ఇంకా నేను చాలా ఏడ్చాను, దేవుడిలా చాలా ఏడ్చాను, సిగ్గుపడ్డాను దేవుని సన్నిధిలో. ప్రభువా నా ఈ ఒక్క బలహీనతను బట్టి నా సహోదరుని ఇంత బాధ పెట్టాను, మరి నీవు నా కొరకు మధ్యవర్తిగా నువ్వు మాట్లాడావా, నన్ను అంత కన్సర్న్ చేసావా, నేను చేసింది తప్పు అయినా నా పక్షంగా నువ్వు మాట్లాడావా తండ్రి అని చాలా సిగ్గుపడ్డాను దేవుడిలా. చాలా సిగ్గుతో తల ఉంచుకొని పశ్చాత్తాపడి ఇంకా అదే మందిరంలో అందరు చర్చ అయిపోయి వెళ్ళిన తర్వాత మోకరించి, ప్రభువా ఈ ఒక్క బలహీనతను నాకు దూరపరచు, నేను ఇంకొకసారి నా ఆత్మీయులను నేను బాధ పెట్టొద్దు, ముఖ్యంగా తండ్రి నిన్ను నేను బాధ పెట్టొద్దు, కాబట్టి ఇక్కడి నుంచి నీ కొరకు నేను బ్రతికేటట్లు ఈ బలహీనత నా నుండి విడుదల చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఒక విశ్వాసిగా ఇలా ఇంత ధైర్యంగా మీతో మాట్లాడుతున్నాను అంటే కారణం ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం, మరి నా సహోదరుడు నా కొరకు బాధపడిన విధానం, నా తండ్రి మధ్యవర్తి అయి నన్ను బలపరిచిన విధానం. దేవుని బిడ్డలారా, మన తోటి విశ్వాసులు ఒక్కొక్కసారి వారికి ఉన్న చిన్న చిన్న బలహీనతలను బట్టి కొన్ని పొరపాట్లు చేస్తారు. అయినంత మాత్రాన వారు పొరపాటులో ఉన్నారు, వారు విశ్వాసంలో తక్కువ స్టేజి, నేను ఎక్కువ స్టేజి, ఎందుకంటే నేను బలవంతురాల్ని, ఏదైతే దేవుని సన్నిధిలో నిర్ణయాలు తీసుకున్నానో వాటన్నిటికీ కట్టుబడి ఉంటున్నాను, నేను ఒక మంచి బలమైన విశ్వాసురాల్ని
కాబట్టి ఈ చిన్నగా ఇప్పుడు వచ్చిన వాళ్ళతో నాకేంటి పొరపాట్లు చేస్తున్నారు కనుక వారిని పక్కకు పెట్టడమే మంచిది అని చెప్పేసి కొందరు విశ్వాసులు ఉంటారు దేవుని బిడ్డలారా. కానీ అది చాలా పొరపాటు. మన తోటి సహోదర సహోదరులను మరి వాక్యంలో ఇప్పుడు విన్నాం కదా, సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిలోనికి తీసుకురావాలి. మరి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని అందరూ రాళ్లతో కొట్టుకుంటూ క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు వారు అడుగుతారు కదా క్రీస్తును, మరి ఈమె విషయంలో నువ్వేం చెప్తావు అని అన్నప్పుడు క్రీస్తు, మీలో తప్పు లేని ఎవరు చేయని వాళ్ళ మీద రాయి వేయండి, చాలా సింపుల్గా చెప్తాడు క్రీస్తు. మరి అప్పుడు వాళ్ళందరూ వారిని వారు పరీక్షించుకొని అక్కడ రాయిలో వదిలేసి వెళ్ళిపోతారు కదా. మరి అప్పుడు క్రీస్తు అడుగుతాడు, అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభు, నేను కూడా నిన్ను శిక్షించను, కానీ ఇకను పాపం చేయకు. చూడండి ఎంత ప్రేమగా అక్కడ ఆమెను కాపాడాడు, చావు నుండి కాపాడి మరి ప్రేమతో ఆమెను హెచ్చరిస్తున్నాడు. నేను కూడా నేనేమనను, కానీ ఇకను పాపం చేయకు. అలా దేవుని బిడ్డలారా, మన తోటి విశ్వాసులు ఏదైనా బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని ప్రేమతో హెచ్చరిద్దాం. మరి తోటి విశ్వాసుల పట్ల భారం కలిగి ప్రార్థన చేయడం, ప్రేమతో హెచ్చరించడం, వారిని తగి విధంగా బలపరచడం, అలాంటి కృపలో మనము ముందుకు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసులు బలహీనులని చెప్పి అజాగ్రత్తగా ఉండకుండా, అశ్రద్ధ చేయకుండా వారిని ఫాలో అప్ చేద్దాం. మరి పేతురు క్రీస్తు ఆరోహణం అయిపోయాడు అనుకొని తిరిగి వలలు పట్టడానికి పోయాడు. ఆయన క్రీస్తు అతన్ని క్షమించి తిరిగి అతన్ని ఫాలో అప్ చేశాడు కదా. అలాగే ఉండాలి. కాబట్టి మన తోటి విశ్వాసులను ఫాలో అప్ చేద్దాం, చక్కగా బలపడతాం. మరట్టి కృపలోనికి దేవుడు మనలను నడిపించుగాక.